వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా అంతా అవినీతి రాజ్యమేలింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అంటున్న పితాని సత్యనారాయణతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. దేశంలో ఎన్నికల రాజకీయం మొదలైంది. రేపు జరగబోయే మే 13 జరగబోయే ఎన్నికలకు ప్రతి రాజకీయ నాయకులు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తమ పావులు ఎలా కదపాలి, ప్రజల ఓటర్లుగా ఎలా మార్చుకోవాలని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ ఈయన ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా ఈయన రంగంలో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఈయన గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. 3 సార్లు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఏ విధంగా ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నారు? ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారిగా ఉండి ఇసుక దందాలు, మైన్స్ దందాలు ఇవన్నీ కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. మాట వాస్తవం కాదని చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాపతులందరినీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈనాడు అధికారులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మైన్స్ డిపార్ట్మెంట్ స్లీపింగ్ మోడ్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ అధికారి బయటికి వెళ్ళినా వాడి ఉద్యోగం పొద్దు ఏసీబీని వేస్తాం. పర్మిట్లు ఇచ్చారు కదా అని వాళ్ళకి అనుకూలంగా ఉంటే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తామని చెప్పే మాటను చెప్పి ఈవేళ మైన్స్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఆఖరికి సారా ప్రాణాలు తీసే అన్క్వాలిఫైడ్ హెల్త్ డిపార్ట్మెంట్, చెక్కింగ్ కూడా లేని డిపార్ట్మెంట్ ఏది ఉందంటే ఈవేళ ఫుడ్ కంట్రోల్ అంటారు, ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంది, ల్యాండ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆఖరికి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కానీ సారాకి ఇన్స్పెక్షన్ లేదు. డబ్బులు ఇచ్చుకొని కానీ గెలవలేనన్న మాటతోటి ఇక్కడ ప్రతి నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు పంపించాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలనే ఆలోచనతోటి 1000 కోట్లు మోటార్ సైకిల్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రజలు తిప్పి కొడతారు, పవన్ కళ్యాణ్ గారు నెగ్గిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజాపతిగా ఎన్నికపోతే శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడన్న మాటని తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల యొక్క మనోగతాలు తెలిసిన వ్యక్తిని, సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి డబ్బుని కూడగట్టుకున్నాడు, ఆ డబ్బులు ఇచ్చినా కూడా పాప పరిహారం కాదని చెప్పి డెఫినెట్గా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామన్నా కూడా నెగ్గించి నెగ్గుతాడు. ఆయన యొక్క అవినీతి రాజ్యాన్ని అంటగట్టాలని చూసే ప్రభుత్వాలు రావాలని ఆశించే ఒక ప్రజానాయకుడిని గెలుపు అందడం కంట్రోల్ చేయాలంటే అవినీతిగా అడ్డకట్టేస్తున్నాడని నీకు అడ్డని ఇవాళ డబ్బులు ఇచ్చి, మోటార్ సైకిల్ ఇచ్చి ఈఎంఐలు కడతామని చెప్పే మాటను చెప్తా ఉన్నారు. దీనికి అంతం ఆరంభమైంది. ఎలక్షన్ తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూస్థాపితం కాబోతుంది. ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా నెగ్గుతాడో లేదో అనుమానంగా ఉంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కాము, వైన్ స్కాము, అలాగే భూ కబ్జాలు చాలా వరకు దుర్మార్గ పాలన నడుస్తుందని, ఇవి అన్నింటికీ కూడా చర్మగీతం పాడే రోజు మే 13వ తారీఖు నా దగ్గరలో ఉందని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి విధానంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తారని, ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులందరూ గెలిచి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పుతారని పితాని